మీరు చెప్పిన ఒక ఉత్పాతం అన్నారు కదా, మరి ఉత్పాతానికి ఈ పెరిగిన సాంకేతికత కారణమా? ఎవరు కారణం? ఒకవేళ మీరు ఉత్పాతమే వస్తే దానికి ఉత్పాతకతకి సాంకేతికత మీద నేరం మోపితే మనం ఏమాత్రం లోతుగా చూడాల సమస్యని. పైన చూస్తే టెక్నాలజీ పెరిగిపోతుందండి, నాకు ఉద్యోగాలు రావటం లేదండి, టెక్నాలజీ ఈజ్ టు బ్లేమ్. కానీ టెక్నాలజీని వాడి నన్ను పని నుంచి తీసేస్తుంది ఎవరు? నా బదులు టెక్నాలజీని పెట్టుకుంటుంది ఎవడు? వాడు కదా అసలు కారణం. అంటే పెట్టుకోవద్దని చెప్పటల్లా, అసలు టెక్నాలజీ ఎందుకు వస్తుంది? టెక్నాలజీ మిమ్మల్ని నన్ను సౌఖ్యవంతంగా ఉంచడానికి. మీరు నేను విపరీతంగా ఫిజికల్ టాయిల్ చేసి చెమటలు గార్చేసి నానా కష్టాలు పడకుండా, బరువులు మోసే ఇది ఇబ్బంది పడకుండా సౌఖ్యవంతంగా మనం అందరం ఉండటం కోసం టెక్నాలజీ వస్తుంది. అది మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ రోబోట్ దాకా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇంకోటి దాని దాకా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం బాగుండటానికి ఉపయోగపడాలని తెచ్చుకుంటున్నాం కదా. కానీ తెచ్చుకుంది ఎందుకు అవుతుంది? ప్రొడక్టివ్ ఫోర్స్ అని తెస్తున్నాం మనం, ఉత్పత్తి శక్తి. ఈ ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి పెంచుతాయి, మనకు ఆ కష్టం ఉండదు, అయ్యే పెంచుతాయి అని తెస్తున్నాం. కానీ ప్రొడక్టివ్ ఫోర్స్ ఏమవుతుంది? మన పాలిటీ డిస్ట్రక్టివ్ ఫోర్స్ అవుతుంది. ఉత్పత్తి శక్తి మన పాలిటీ విధ్వంసక శక్తి అవుతుంది. దీనికి కారణం దాదా టెక్నాలజీదా? టెక్నాలజీ కాదు. అక్కడ టెక్నాలజీ కంటే కూడా వ్యవస్థ స్వరూపం స్వభావం కొన్ని ఉన్నాయి. దీనివల్ల ఈ చిన్న సూక్ష్మం అర్థమైన రోజు నేను చెప్పాను, తలుపట్టు ఉందని చెప్తే చీకటి గదిలోంచి బయటకు వెళ్తారని. ఆ డ్యూటీ నాది, లేకపోతే నాలాంటి వాళ్ళది. చాలామంది ఉంటారు ప్రపంచంలో అర్థం చేసుకుంటున్న వాళ్ళు. ఒక చీకటి గది, ప్రపంచం ఒక చీకటి గది అనుకుంటే, చీకట్లు కమ్ముకుంటున్నాయి అనుకుంటే, ఊపిరాడని స్థితి గదిలో వస్తుంది అనుకుంటే, కోటాను కోట్ల మంది ప్రజానీకం ఆ గదిలో బంధించబడుతున్నారు. కాన్సన్ట్రేషన్ క్యాంపు లాగా జీవితాలు చితికిపోయి ఏం చేయాలో తోచని అగమ్య గోచరమైన స్థితి వస్తుందంటే, దానిలో దారి ఉన్నప్పుడు, ఆ దారి చెప్పే పని మాదైనప్పుడు ఈ దారే ఈ సూక్ష్మం. అంత పెద్ద దేశం అమెరికాలో ఒక రకమైన ఆవేదన ఉంది, ఆస్ట్రేలియాలో ఉన్నది, పేద దేశమైన బంగ్లాదేశ్ నేపాల్లో కూడా ఉన్నది. ఏమిటి పోలిక ఉంది అనుకో. ఒకప్పుడు ఇలా లేదు. 79 తర్వాత ఆటోమేషన్ మొదలైన తర్వాత, అమెరికా లాంటి ధనిక దేశాల నుంచి అవుట్సోర్సింగ్ కూడా మొదలైన తర్వాత, వాటికి ఆటోమేషన్తో పాటు అవుట్సోర్సింగ్ రెండో ప్రాబ్లం. ఆ దేశాల నుంచి పరిశ్రమలు చైనాకో, భారతదేశానికో, మెక్సికోకో, ఇంకో దేశానికో, సౌత్ కొరియాకో, బంగ్లాదేశ్కో ఇట్లా తరలిపోవటం మొదలైంది. ఎందుకు? చౌక శ్రమ శక్తి ఆ దేశాల్లో. అంటే ధనిక దేశాలు, అది ఒక అమెరికా పరిస్థితి కాదు, బ్రిటన్ పరిస్థితి, లేకపోతే జపాన్ పరిస్థితి, జర్మనీ పరిస్థితి. ఈ ధనిక దేశాలన్నింటిలో లేబర్ కాస్ట్లీ కాబట్టి చౌకగా లేబర్ దొరికే చోటికి ఆ దేశాలన్నింటినీ పరిశ్రమలు వెళ్ళిపోయి, ఆ దేశాల నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయింది. కాబట్టి ఆ దేశాల్లో పరిశ్రమలు లేకుండా పోవటం అనే దానికి కారణం యాంత్రీకరణ పెరగటంతో పాటు అవుట్సోర్సింగ్ పెరగటం కూడా. 2 కారణాలు. యంత్రాలు పెరిగి ఉద్యోగాలు పోతున్నాయి, దాంతోపాటుగా ఉన్న ఉద్యోగాలు కూడా బయట దేశాలకు వెళ్ళిపోతున్నాయి, లేబర్ కాస్ట్ అది. కానీ మన దేశం లాంటి దేశాల్లో మీరు చెప్పిన నేపాల్, భూటానో, లేకపోతే ఇంకోటో ప్రపంచంలో గ్లోబల్ సౌత్ అని అంటాం, లాటిన్ అమెరికాలో దేశాలు, లేకపోతే సౌత్ ఆఫ్రికా దేశాలు, ఆసియా ఖండంలోని దేశాలు, ఈ పేద దేశాలు, సామాన్య అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాం. వీటిలో అవుట్సోర్సింగ్ ఏం లేదే. ఈ దేశాల పరిశ్రమలు బయటకు అవుట్సోర్స్ అయితే తక్కువ, చాలా నామమాత్రం. ఇక్కడ లేబర్ కాస్ట్ ఏం చెప్పి బయట దేశాలు తీసిపెట్టి ఇక్కడే కదా చీప్, ఇక్కడే పెట్టుకుంటే వేరే కొన్ని కారణాలతో వెళ్ళే పరిశ్రమలు వెళ్ళటం తప్పితే ఎవరు ఇక్కడ అవుట్సోర్సింగ్ లేకుండా కూడా ఈ దేశాల్లో నిరుద్యోగం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు అవుట్సోర్సింగ్ వల్ల, ఆటోమేషన్ వల్ల ఆ దేశాల్లో నిరుద్యోగం వచ్చింది. కానీ ఇప్పుడు భారతదేశం లాంటి దేశంలో నిరుద్యోగం వస్తుంది, నేపాల్లో వస్తుంది, బంగ్లాదేశ్లో వస్తుంది, మెక్సికోలో వస్తుంది, లాటిన్ అమెరికాలో కూడా వస్తుంది, ఆఫ్రికాలో వస్తుంది. ఎందుకు వస్తుంది ఇన్ని దేశాల్లో? గ్లోబల్ సౌత్లో ఎందుకు వస్తుంది నిరుద్యోగం? లేబర్ చీప్గా ఉన్న దేశాల్లో ఎందుకు నిరుద్యోగం వస్తుందంటే, అప్పటికి ఇప్పటికున్న మేజర్ తేడా ఏంటంటే, ఆ దేశాల్లో అవుట్సోర్సింగ్ ఆటోమేషన్ రోల్ ప్లే చేసినప్పుడు ఆ దేశాల్లో ఉద్యోగాలు పోవటంలో. కానీ ఇప్పుడు ఆటోమేషన్ ఎంత పెరిగిపోయిందంటే, ఆ తర్వాత అది 80లో కదా, అప్పటికి ఇప్పటికి ఆటోమేషన్ ఎంత పెరిగిపోయిందంటే, టెక్నాలజీ ప్రతి దేశానికి విస్తరించిన తర్వాత ఈ ఆటోమేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ప్రపంచం అంతా ఉద్యోగాలు పోవటంలో. ఈ 40 ఏళ్ల కాలంలో జరిగిన మార్పు అది. ఇప్పుడు భారతదేశంలో కూడా మీరు పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు మోడీ. చాలామంది చెబుతుంది ఏంటి? నేను చెబుతుంది అది, చాలామంది చెబుతుంది ఏంటి? మేక్ ఇన్ ఇండియాలో పరిశ్రమ వస్తుంది, వస్తే పరిశ్రమలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి స్వామి అని అడుగుతున్నాం అందరం. ఆయన పెద్ద ఆయన గౌరవం అది ఉంది. కానీ ఎన్ని ఉద్యోగాలు రాకుండా పరిశ్రమలు వచ్చి, పెట్టుబడులు వచ్చి ఉపయోగం ఉంది? మన ఉద్యోగాల కోసం కదా పరిశ్రమలు అడుగుతుంది.
ఇప్పుడు పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. రాను రాను ఒక కార్ల పరిశ్రమ వస్తే కార్ల పరిశ్రమలో కార్లకు పెయింటింగ్ వేసే పని కూడా రాబోట్లు చేస్తున్నాయి. మనుషులు లేకుండా రాబోట్లు పెయింటింగ్ చేస్తున్నాయి. ఒక కార్ల పరిశ్రమ పెడితే ఎంతమంది పని చేస్తున్నారు? గతంలో కాదు ఇదంతా. కాబట్టి ఎంత కష్టపడి ఎంత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చినా, ఎన్నెన్ని లక్షల కోట్లు వేల కోట్లు పెట్టుబడులు పెట్టినా వచ్చే ఉద్యోగాలు పిడికెడ అవుతున్నాయి ఇంతమంది జనం మీద. అందుకని వాళ్ళంతా ఇప్పుడు మోడీ గారు ఉద్యోగాలు తెచ్చినా ఒకవేళ మేక్ ఇన్ ఇండియా కొంత ఫెయిల్ అయింది, అది వేరే విషయం. తెచ్చినా అన్ని దేశాలు ఇదే పరిస్థితి. ప్రపంచం అంతా టెక్నాలజీ ఈరోజు ఇవాళ నిన్న అమెరికాలో ఉంది, ఇక్కడ ఇవాళ తెల్లారేసరికి ఇక్కడ ఉంటుంది, మొన్న చైనాలో ఉంది, రేపు పొద్దునకి ఇక్కడ ఉంటుంది. టెక్నాలజీ విస్తరిస్తుంది వేగంగా. వేగంగా టెక్నాలజీ విస్తరించేటప్పుడు వేగంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలయ్యేనాళ్ళు అయింది, రీసెంట్ 2 ఏళ్లే కదా. అవును, ఆ పేరు వినపడి 2.5 ఏళ్ళు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు పోయినాయి? ఆల్రెడీ ఎన్ని ఉద్యోగాలు పోయినాయి? టెక్నాలజీ వేగం పెరిగిపోతుంది సార్, స్ప్రెడ్ వేగం పెరిగిపోతుంది. దీనికి ఇది ఉంది, ఒక తాత్విక సూత్రం, ఫిలసఫికల్ లా. అదేం చెప్పుద్దంటే, ద ఫార్దర్ ఏ థింగ్ గోస్ అవే ఫ్రమ్ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్, ద ఫాస్టర్ ఇట్స్ మూమెంట్ విల్ బీ అంటది. ఒక వస్తువు కానీ ఒక భావన కానీ ఏదైనా కానీ అది తన ఆరంభ స్థానం నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ దాని వేగం పెరుగుద్ది, దాని ప్రయాణ వేగం పెరుగుద్ది. టెక్నాలజీ అభివృద్ధి కూడా అంతే, టెక్నాలజీ వ్యాప్తి కూడా అంతే. గతంలో 200 సంవత్సరాల క్రితం స్టీమ్ ఇంజిన్ వచ్చింది. అవును, ఇంగ్లాండ్లో స్టీమ్ ఇంజిన్ 200-300 ఏళ్ల క్రితం స్టీమ్ ఇంజిన్ వచ్చింది. ఆ తర్వాత 100 ఏళ్ల పాటు అది ఏలింది కాటన్ మిల్స్లో కానీ వీటిల్లో స్టీమ్ ఇంజిన్తో. ఆ తర్వాత అది టెక్నాలజీ మారి మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చి అదంతా నడవటం, అది అంతా ఒక కథ ఒక 50 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ వచ్చి అది నడవటానికి ఇంకో 30-40 ఏళ్ళు అది దాన్ని నడిచింది. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ ఒక 20 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా కొత్త టెక్నాలజీ ఉంటల్లా. క్షణం మారిపోతుంది ప్రపంచం. టెక్నాలజీ రోజు రోజు ముంచుకొస్తుంది. టెక్నాలజీ పెరుగుదల వేగం, యాక్సలరేషన్ అంటాం దాన్ని. ప్రయాణ వేగం పెరుగుతుంది. దూరంగా ఆరంభ స్థానం నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ ప్రయాణ వేగం పెరుగుతుంది. వ్యవస్థ పతన వేగం కూడా పెరుగుతుంది. ఆ ప్రయాణ వేగంతో పాటు ఆ పక్కన ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఎవరి ప్రయోజనాన్ని ఆశించి సాంకేతికత వచ్చిందంటే కష్ట జీవితం నుంచి మనుషులందరికీ సుఖవంతమైన జీవితం ఉండాలని, కష్టం తగ్గాలని, 10 మంది ఇంకా సుఖవంతంగా ఉండాలని కదా ఉద్దేశము. ఎందువల్ల ఇది తిరోగమన ఫలితాలు వస్తున్నాయి? మీకు దాని అప్లికేషన్, అందుకే టెక్నాలజీలో ఫాల్ట్ కాదు అది, దాని అప్లికేషన్లో ఫాల్ట్ అంటున్నాను నేను. అదే డోర్ అని చెప్తున్నా, అదే డోరు. నేను చెప్తున్న డోర్ అదే. మీరు ఆ డోర్ తీస్తే బయటకు వెళ్తారు. ఈ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థమైతే మనం మార్చుకోగలం. ఇప్పుడు ఆ డోర్ చూపించేది ఎవరు, వెలుగు చూపించేది ఎవరు? మనం మామూలుగా మనం ఇట్లా చెప్పేవాళ్ళం అంతా. ఇప్పుడు విప్లవం అంటేనో, మార్పు అంటేనో, కొత్త వ్యవస్థ అంటేనో ఏదో కొత్త అన్నీ ఆ వైలెన్స్ అనే కాదు, కొత్త భావాల్ని, కొత్త ఆలోచనల్ని, పరిష్కార మార్గాల్ని. ఇవాళ మనం పెట్టుకుందే ఈ టాపిక్ ఎందుకు? రెండోసారి ఎపిసోడ్ 2 పరిష్కారం గురించి చెప్పడానికి కదా. ఆ పరిష్కారం ఇదని చెబుతున్నాం. దానిలో ఏంటంటే మీకు ఎందుకు జరుగుతుంది, ఈ వ్యవస్థలో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి, టెక్నాలజీ సుఖవంతం చేయాల్సిన టెక్నాలజీ జీవితాల్ని కష్టభరితం చేసి నాశనం ఎందుకు చేస్తుందంటే ఇది ఒకటే సింపుల్. ఎందుకు చేస్తుంది? ఇక్కడ ఈ వ్యవస్థలో ఏ వ్యక్తులు ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు? ఈ వ్యవస్థలో అందరికీ మనం ఎవరు ఉద్యోగం చేసినా ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు? ప్రైవేట్ సెక్టర్ అయితే ఎక్కువే, పబ్లిక్ సెక్టర్ తక్కువే కదా. పబ్లిక్ సెక్టర్ మాత్రం ప్రపంచంలో ఈరోజు మరీ తగ్గిపోయింది. ప్రైవేట్ సెక్టర్ ఎవరో ప్రైవేటు పెట్టుబడిదారులు, ఓ టాటానో, బిర్లానో, అదానీనో, అంబానీనో, లేకపోతే ఇంకోహళ్ళు, లోకల్గా ఇంకో పెట్టుబడిదారుడు, ఇక్కడ ఉన్న పెట్టుబడి స్థానికంగా, వాళ్ళు దేశవ్యాప్తంగా అయితే, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ అయితే ఇంకొకటి ఇక్కడ. ఇట్లా వీళ్ళంతా పెట్టుబడిదారులంతా పెట్టే పరిశ్రమల్లో మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ పరిశ్రమలు పెడుతున్నారని మనం అనుకుంటూ ఉంటాం. ఈ భ్రమ కూడా మనల్ని వాస్తవం చూడకుండా మభ్య పెడుతుంది. వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ పరిశ్రమ పెడితే సుందర్ పిచాయ్ భారతీయుడని గర్వపడతాం కదా. సుందర్ పిచాయ్ ఎంతమంది భారతీయులు ఉద్యోగాలు పీకాడు సాఫ్ట్వేర్ కంపెనీలో, మైక్రోసాఫ్ట్లో? ఈ మధ్య కదా భారతీయ ఉద్యోగాలు పీకేసారు. మనం ఎందుకు గర్వపడతాం? మన భ్రమల వల్ల మనం వాస్తవాన్ని చూడటల్లా. సుందర్ పిచాయ్ అయినా ఇంకోడైనా వ్యవస్థ దాటి, పరిధి దాటి పోలేడు. పోవాలనుకుంటే సుందర్ పిచాయ్ సీట్లో ఉండడు, ఇంకోడు ఉంటాడు ఆ సీట్లో రేపు పొద్దున. సుందర్ పిచాయ్ సీట్లో ఉండాలంటే అవసరాన్ని బట్టి మమ్మల్ని డిస్కార్డ్ చేసేసి కార్డు కంటిన్యూ అవ్వాలి.